అందరికీ శుభం తెలియజేస్తున్నాం. ముందుగా మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ఈస్టర్ అంటే ఏంటో మనకు తెలియదు, కానీ ఈస్టర్ శుభాకాంక్షలు మాత్రం చెప్పుకుంటూ ఉంటారు. సరే, దేవుని నామానికి మహిమ. మనకు సమయం ఎక్కువ అయిపోయింది ఈరోజు. విచారకరం ఏంటంటే చాలా మంది ఊర్లోకి వెళ్ళారు. ఈస్టర్ పండుగ జరుపుకోవడానికి వెళ్ళారో తెలియదు. బ్రదర్కి అది యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు రావట్లేదు. మన బస్తీలో నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా మన లాస్ట్ వీక్ సిక్ అయ్యారు. ఇంట్లో వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాక వీలు కాలేదు. అలాగే జితేందర్ లాస్ట్ టైం చిన్నబాబు కొరకు ప్రార్థన చేశాం, వాళ్ళు కూడా విలేజ్కి వెళ్ళారు. ఏదేమైనా నా మాట చెప్తుంటాను ఏంటంటే, ఎవరు వచ్చినా రాకపోయినా రావాల్సిన ఏసఐ స్థలంలో వచ్చేస్తారు. దేవుడికి మనుషులు అవసరం లేదండి. దేవుడికి మనుషులు అవసరం లేదు. వాక్యం చెప్పక ముందు ఒక 2 విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియులారా. ఏంటంటే, ఒక్క మనిషి కొరకు దేవుడు ఈ ప్రపంచంలో ఏదైనా చేయగలరు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హిజ్కియా గురించి మీరు ఎంతమంది చదివారో తెలియదు, కానీ హిజ్కియా ఒక ప్రవక్త వచ్చి చనిపోతామని చెప్తాడు. మళ్ళీ ప్రార్థన చేస్తే బతకడానికి మళ్ళీ అదే ప్రవక్తతో చెప్పినప్పుడు హిజ్కియా ఒక సూచన అడుగుతాడు. అడిగితే ఆయనకు ఒక సాక్ష్యం వస్తుంది. గడియారం ఎప్పుడైనా రివర్స్ తిరుగుతుందా? ఒక 45 నిమిషాలు అయింది, దాన్ని ఎప్పుడైనా మళ్ళీ లోపలికి వెళ్తుందని, ఒక పావు గంట లోపలికి కానీ ఒక హాఫ్ అన్ అవర్ లోపలికి కానీ వెళ్తుందని, అది సాధ్యమా? కానీ హిజ్కియా జీవితంలో చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వాచ్ని దేవుడు రివర్స్ తిప్పేశాడు, అంటే కాలాన్ని రివర్స్ తిప్పేశాడు. ఒక్క హిజ్కియా కొరకు అంత అద్భుతం చేసిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ ప్రార్థన చేశాడు. ఒక్క యెహోషువ ప్రార్థన ఆలకించి ఏం చేశాడు దేవుడు? సూర్యుడిని, చంద్రుడిని, వాళ్ళ సిస్టమ్ ని, కాలాన్ని ఆపేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవునికి ఇష్టం ఏంటంటే ప్రియులారా, ఒక్కరు చాలు దేవునికి. ఒక్కరు కరెక్ట్ పర్సన్ చాలండి దేవునికి. ఈ ప్రపంచాన్ని కదిలించడానికి, లేదా ఈ భారతదేశాన్ని కదిలించడానికి, లేదా మన ప్రాంతాన్ని కదిలించడానికి ఒక్క వ్యక్తి చాలు అని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా నిరాశపడద్దు. అయితే బైబిల్లో రాయబడింది, చిన్న మంద భయపడదు, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నానండి. సరే, దేవునికి వందనాలు. ఈ రోజు మన మధ్యలోకి వసంత ధనుసు వచ్చారు. వాళ్ళకు గట్టిగా చెప్పలు కొడదాం. దేవుని చిత్తమైతే ప్రతి వారం వాళ్ళతో పాటు అనేకులు వచ్చుదురు గాక. మేము బర్సాల గురించి చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఇంచుమించు 2003వ సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాం. మేము ఒక సమయం అనుకున్నాం, నేరపేట ప్రాంతం వెళ్ళాము. అక్కడ సంఘం స్టార్ట్ చేద్దాము. బర్సాలలో ఎంత ప్రయాసపడ్డా ఆత్మ సంపాదన జరగడం లేదు అని మేము అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకరోజు వాక్యంతో జరుగుతూ మాతో మాట్లాడి మళ్ళీ తిరిగి మనసులాడుతున్నాడు, నాకు పంపించాడు. ఏమన్నాడు తెలుసా? ఈ ప్రాంతంలో నాకు అనేక మంది ప్రజలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకున్నాం. కాలం పరిపూర్ణమైనప్పుడు అన్ని జరుగుతాయి. ఈ రోజు ఈ స్థలంలోకి వచ్చామంటేనే ఒక అద్భుతమైన దీవెన మనకి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మనం దేవుని మాటలు విందాము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో మనందరికీ తెలుసు, ప్రతి సంఘంలో ఏం జరుగుతాయి? ఈరోజు ఈస్టర్ సందేశాలు ఉంటాయి కదా. ఈస్టర్ సందేశాలు ఉంటాయి. నిజంగా యేసుక్రీస్తు లేచినటువంటి దినం ఒకసారి గట్టిగా చెప్పగలుగుతాం. హల్లెలూయా. తాను చనిపోయి లేఖనముల ప్రకారము పాతి పెట్టబడి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచినట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ అద్భుతమైన సత్యాన్ని ఈ రోజు మనం నేర్చుకుందాము. గుడ్ ఫ్రైడే రోజు మనము మెసేజ్లు విన్నాం. అలాగే ఈస్టర్ సండే ఈ రోజు కూడా మనం వర్తమానం వింటాం. మన జీవితంలో అనేక గుడ్ ఫ్రైడేలు వెళ్ళిపోయినాయి, అనేక ఈస్టర్ పండుగలు వెళ్ళిపోయాయి.
మన బర్త్డే ఎవరైనా మర్చిపోతారండి? మన బర్త్డే ఎవరైనా మర్చిపోతారా? పెళ్లి రోజు మర్చిపోతారా? చెప్పండి, ఎవరైనా మర్చిపోయినారా? చెప్పండి, అఖిల మీ పెళ్లి రోజు ఎప్పుడు? ఏప్రిల్ 29. ఓకే, సరే. వెంటనే పుట్టినరోజు అడిగితే ఏం చెప్తారు? గుర్తుంటాయి కదా. పుట్టినరోజు, చనిపోయిన రోజు ఖచ్చితంగా గుర్తుంటాయి ప్రతి ఒక్కరికి. ఎందుకు తెలుసా? అవి దేవుని దృష్టిలోనూ బైబిల్లోనూ చాలా ప్రాముఖ్యమైనవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన బైబిల్లో ఒక అద్భుతం ఉందండి. పుట్టినరోజు అలాగే చనిపోయిన దినము ఖచ్చితంగా అందరికి గుర్తుంటది. కానీ చనిపోయి తిరిగి లేచినటువంటి వ్యక్తి ఒకే ఒక యేసయ్య, ఆయన యేసుక్రీస్తు. ఆయన గురించే ఈ ఈస్టర్ పండుగ. గట్టిగా చెప్పగలరు హల్లెలూయా. బైబిల్లో యేసుక్రీస్తు ఒక్కడే. ఈ ప్రపంచంలో బైబిల్లో రాయబడినాయి అనేక మంది యుగ పురుషులు ఉన్నారు, అనేక మంది తత్వవేత్తలు ఉన్నారు, అనేక మంది జ్ఞానవంతులు ఉన్నారు, అనేక మంది ప్రభువులు అని పిలువబడుతున్న వారు అనేక మంది ఉన్నారు. కానీ అనేక మంది చనిపోయారు, కానీ తిరిగి వాళ్ళు ఎవరు లేవలేదు. లేచినటువంటి ఒకే ఒక వ్యక్తి నా నజరేయుడైన యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని బట్టి ఈరోజు ప్రపంచమంతా ప్రభుని ఆరాధిస్తారు. దేవుని ఆరాధిస్తారు. కొన్ని మెయిన్ లైన్ చర్చెస్ లోనైతే ఉదయకాలము పెద్దలక్కడనే మగ్దలేని మరియా యేసు సమాధి దగ్గరికి వెళ్ళినట్టుగా చాలా మెయిన్ లైన్ చర్చెస్ లో ఎర్లీ మార్నింగ్ సర్వీస్ ఉంటుందండి. నేను మార్నింగ్ ఉదయకాలము నేను అమ్మగారిని కుమ్రవెల్లి పరిచర్యకు పంపించడానికి వెళ్తున్నప్పుడు ఈ ప్లాట్ఫామ్ దగ్గర దాదాపుగా చాలా సేపు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ సర్వీస్ వచ్చినట్టున్నారు. రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి. చూడండి ఎంత ఆసక్తి దేవుని బిడ్డలకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, దేవుని సన్నిధిలో దేవుని వాక్యానికి మనం ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడాలని ఇష్టపడదాం. ప్రతి సంవత్సరం నేను దానికంటే ముందు ఒక మాట్లాడగలనుకుంటున్నా. పోయిన ఈస్టర్ పండుగకి ఎంతమంది చర్చకెళ్ళారు? ఒక్క చింకి ఇంకొకటి ఏంటిదా రాజు వెళ్ళాడు, చింకి వెళ్ళింది, అలాగే ఏకి వెళ్ళారు, రమేష్ కూడా వెళ్ళాడంట. ఆలోచించుకుంటే పోయి రాలేదా? పోయిన మాట ఏం వాడుకోవడం నేను పాస్ కాదు. సరే, మంచిది. మీరు ఎంతమంది పోయినారో ఎంతమంది పోలేదో పోయి దేవుని మహిమ. లాస్ట్ ఈస్టర్ రోజు ఇక్కడ మనం బర్త్డే గుర్తు పెట్టుకుంటాము, చనిపోయిన దినం గుర్తు పెట్టుకుంటాము, యేసుక్రీస్తు చనిపోయిన దినం గుర్తు పెట్టుకుంటాము, యేసుక్రీస్తు పుట్టిన దినం కూడా గుర్తు చేసుకుంటాం కదా. యేసుక్రీస్తు పుట్టిన దినం కూడా గుర్తు చేసుకుంటాం. అయితే లాస్ట్ ఈస్టర్ రోజు ఏ వరకు మనం విన్నాం చెప్పండి? ఒక సీన్ వచ్చింది, ఆ ఒక్కటి అడగ. వెరైటీ ఉంటాయి ఆ సింబల్ అన్ని, అట్లాంటి పేర్లే ఉంటాయి. ఏదైనా అడగండి కానీ అది మాత్రం అడగండి అంటారు కదా. ఇప్పుడు మా చిక్కి వాళ్ళు ఆలోచిస్తామా, మాట్లాడుతున్నా, డిస్కస్ చేస్తామా, లాస్ట్ సండే ఏం మెసేజ్ విన్నాము, లాస్ట్ ఈస్టర్ రోజు ఏం మెసేజ్ విన్నామని. చూడండి, మనము ఎప్పుడైతే మర్చిపోతామో మన ఆత్మీయ స్థితి దిగజారిపోతుంది అని గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. మనం ఒక్కరోజు ప్రార్థన చేయకపోయినా, ఒక్కరోజు వాక్యం చదవకపోయినా మనం ఏదో ఒక బలహీనతలోకి వెళ్ళిపోతాం. అంటే అలాంటి అలవాటు ఉన్న వాళ్ళు, ప్రార్థన చేయలేనటువంటి అలవాటు ఉన్న వాళ్ళకు ఏం కాదు, కానీ రెగ్యులర్ గా ప్రార్థన చేసి దేవునితో గడిపేటువంటి అనుభవం కలిగిన వారు ఒకరోజు ఏదైనా కారణం చేత కనుక మనం ప్రార్థన చేయలేకపోతే, అలాంటి పరిస్థితులు అనుకూలంగా లేకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటారు వాళ్ళు. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యం వాళ్ళకు తెలుసు, దేవుని సన్నిధి వాళ్ళకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి 4 సువార్తలలో అద్భుతమైనటువంటి మాటలు రాసినాయి.
మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, మార్కు సువార్త 16వ అధ్యాయంలో, అలాగే లూకా సువార్త 20వ అధ్యాయంలో, యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క సమాధి చేయబడిన నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ జరిగినటువంటి ఒక అద్భుతము ప్రతి గ్రంథకర్త దానిలో పొందపరిచాడు. ప్రతి వ్యక్తి కూడా ఈ నాలుగు సువార్తలలో ప్రకటించారు. నేను ఉదయకాలం పరిశుద్ధాత్మను అడిగాను, దేవా ఈరోజు సంఘంతో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, నాకు ఒక అద్భుతమైన వాక్యం మీరు నాకు ఇవ్వండి ప్రభు అని నేను ప్రభు పాదాలు పట్టుకొని పరిశుద్ధాత్మని నేను అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన మాటలు నాకు తెలియజేశాడు. ఆ మాటలని ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే 4 అధ్యాయాలలో మొట్టమొదటి వచనం చదవండి. ముందుగా మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరి పని చేద్దాం. గడిచిపోగానే మగ్దలేన మరియు, యాకోబు తల్లి అయిన మరియు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొన్నారు. వారు ఆదివారమున పెద్దలక్కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవరు కొట్టించునని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 24వ అధ్యాయం లూకా సువార్త 1వ వచనం చదవండి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరికింపబడినట చూచి లోపలికి వెళ్ళింది గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. చాలా యోహాను సువార్త 20వ అధ్యాయంలో తీయండి. 1వ వచనం చదవండి. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియ పెద్దలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు యొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుడి యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయేది, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. చాలా 28వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనం చదవండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చింది. ఇదిగో ప్రభువు దూత పరలోకమునకు వచ్చి రాయి పొడిచి దాని మీద కూర్చుంది. అప్పుడు మహాభూకంపము కలిగింది. ఆ దూత స్వరము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండేది. చాలా ఇక్కడ మనము ఒక అద్భుతమైన మాటని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇలా ఆదివారము 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 ఆదివారం అని 4 సువార్తలలో పొందపరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం నేర్చుకోవాలి. బైబిల్లో రాయబడిందంటే ఒక్క మాట రెండోసారి రాయబడిందంటే దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక రిఫరెన్స్ 1 లేదా 2, 3, 4 సార్లు రాయబడిందంటే దానికి చాలా ప్రాముఖ్యత ఉన్నదని, చాలా ఎక్కువ సార్లు దాన్ని చదవాలి, ధ్యానించాలి పిల్లల. అయితే ఇక్కడ మనం ఒక అద్భుతమైన సత్యాన్ని నేర్చుకుందాం పిల్లల. ఇప్పుడు చదివినటువంటి 4 సువార్తలలో కూడా స్త్రీలు మాత్రమే కనబడుతున్నారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కనబడారండి? స్త్రీలు. ఎవరైనా పురుషులు ఉన్నారండి? చెప్పండి. పెద్దల కడ లేచి ఒకవైపు యేసు ప్రభుని చంపేశారు. భయంకరమైన క్రూరమైనటువంటి ఆ శిలువలో అతన్ని చంపేశారు, శిలువ వేసి చంపేశారు. ఒకవైపు యెరూషలేము పట్టణం అంతా కూడా భయంతో ఉన్నటువంటి ఆ సమయం. అప్పటికి యేసు ప్రభుని సమాధి చేసి 3 దినములు అయింది. విశ్రాంతి దినము అయిపోయిన తర్వాత అని బైబిల్లో చూస్తున్నాం ప్రియుల. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత అని చూస్తున్నాం. అయితే ఈ అందరూ ఈ 4 సువార్తలలో
ఏ సువార్తను మనం చదివినా అక్కడికి ఎవరు వెళ్ళారంటే యేసుప్రభు దగ్గర, యేసుప్రభు యొక్క సమాధిలో యేసుప్రభుని చూడడానికి ఎవరు వెళ్ళారండి? స్త్రీలు మాత్రమే వెళ్ళారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా ఆలోచించారండి? 12 మంది శిష్యులు స్త్రీలా పురుషులా? 12 మంది అపోస్తలులు ఆడపిల్లలా మగపిల్లలా? ఎవరండి? మగపిల్లలు. మగపిల్లలు ఏమో భయపడి ఆ మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. ఆడపిల్లలు యేసుని అనుసరించినటువంటి వాళ్ళు, యేసును వెంబడించినటువంటి వారు, యేసును ప్రేమించినటువంటి వారు, వాళ్ళు పెందల కడనే లేచి యేసు సమాధి దగ్గరికి వెళ్ళారు అని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక అద్భుతమైన మర్మాన్ని ఈరోజు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను పిల్లలు. ఈ ప్రపంచాన్ని లేదా ఒక కుటుంబాన్ని, ఒక రాజ్యాన్ని, ఒక ప్రాంతాన్ని కదిలించాలి అంటే ఎవరి వల్ల సాధ్యమవుతుందో తెలుసా? ఒక స్త్రీ వల్లనే సాధ్యమవుతుందండి. గట్టిగా చెప్పలేదు. హల్లెలూయా. ఇది చాలా మందికి మగపిల్లలకు తెలియదు, చాలా మందికి మగవాళ్ళకి తెలియదండి. మగవాళ్ళకి ఎంతసేపు శరీర సంబంధమైన బలం, సంపాదన, ఖర్చు పెట్టాలి, అధికారం చేయాలి అనేదే వాళ్ళకు ఉంటుంది. కానీ నిజంగా సృష్టికర్త స్త్రీలను చాయిస్ చేసుకున్నాడు, స్త్రీలను ఎన్నుకున్నాడు. వాళ్ళు నిజంగా వేసేంత అద్భుతంగా వెంబడించారు. అయితే ఈ రోజు నేను మీకు చెప్పాలనుకున్నటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, 5వ అధ్యాయంలో, ఇప్పుడు మన మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 3వ వచనం నుంచి ఒక 2-3 మాటలు మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారి వలకి చచ్చిన వారి వలన ఉండేది. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకూడదు, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్తున్నాడు. వారు భయముతోనూ మహా ఆనందంతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాడు. వారు ఆయన ఎదురు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయన ఉన్నట్టుగా, యేసు భయపడకుడి, మీరు వ్యక్తి నా సహోదరులు గలిలయకు వెళ్ళవాలని వారు అక్కడ నన్ను చూద్దురని వారికి తెలుపుడని. ఆమేన్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. భయపడకుడి అని దూత చెప్పాడు, అలాగే యేసుక్రీస్తు కూడా చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ సత్యము నేను దేవుని అడిగాను మధ్యాహ్నం, ప్రభా మరి ఏం చెప్పాలి? అందరికి తెలుసు యేసుప్రభు లేచాడు, సమాధి ఖాళీగా ఉంది అని ఈ వర్తమానం అందరికీ తెలుసు ప్రభా, మరి ఒక కొత్త ప్రత్యక్షత నాకు కావాలి అని నేను అడిగినప్పుడు, అయితే స్త్రీలతో దేవుడు అద్భుతాలు చేయాలని ఇష్టపడతాడు, కానీ మగపిల్లల కంటే స్త్రీలు భయపడతారు. మగపిల్లల కంటే స్త్రీలు భయపడతారు. అన్ని విషయాల్లో భయపడతారు. కాబట్టి యేసుక్రీస్తు వాళ్ళతో సంభాషణ మొదలు పెట్టినప్పుడు, దూత కూడా వాళ్ళతో సంభాషణ మొదలు పెట్టినప్పుడు చెప్పినటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. 4వ వచనం చదవగలమా? అతనికి భయపడుట వలన కావలి వారి వలకి చచ్చిన వారి వలన ఉండేది. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. చెప్పండి, మీరు భయపడకుడి. కానీ స్త్రీలకున్న సమస్య ఏంటంటే భయపడతారు. ఇప్పుడు ఒక మగపిల్లడు ఒక మధ్యరాత్రి ఎక్కడైనా పడుకోవడం సాధ్యమే, కానీ ఒక స్త్రీ
ఒంటరిగా ఒక మధ్యరాత్రి పడుకోవడము సాధ్యం కాదు. ఎందుకు తెలుసా? భయపడతారు. ఎందుకు భయపడతారు? అయితే భయపడ్డా సరే వాళ్ళలో ఒక అద్భుతమైన ప్రత్యక్షత మనం నేర్చుకోవచ్చు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దల కడనే లేచి వాళ్ళు యేసును చూడాలి. యేసు ఏమైపోయాడు? సమాధి చేశారు. వాళ్ళకి మూడవ దినం లేస్తారన్న ఆలోచన కూడా లేదు, ప్రత్యక్షత కూడా లేదు. కానీ ఆ ఆశ వాళ్ళని యేసుని చూడాలన్న ఆశ వాళ్ళని ఆ భయము, ఆ కలవరములన్నిటి నుంచి దూరం చేసేసి ఆ సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంటి దగ్గర మొదలుగాడు ఉంటారు. ఎర్లీ మార్నింగ్ ఎవరైనా మొదలుగాడికి వెళ్తారా? చెప్పండి. పొద్దున్నే 4 గంటలకు లేచి ఎవరైనా మొదలుగడకి మీరు వెళ్ళండి అని చెప్పారు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? అస్సలు వెళ్ళారు. కానీ వీళ్ళకి ఎవరు చెప్పలేదు. వీళ్ళకి ఎవరు చెప్పారు? వీళ్ళకి ఎవ్వరు చెప్పలేదండి. కానీ ఉదయ కాలమే మనము ప్రతి అధ్యాయంలో చూస్తే మగ్దలేని మరియు ఇంకా కొంతమంది స్త్రీలు, మగ్దలేని మరియు ఇంకా కొంతమంది స్త్రీలు అని రాయబడి ఉంటుంది. అంటే ఒక 2 లేదా 3. వాస్తవంగా చెప్తే అక్కడ 3 స్త్రీలు, 3 పేరు కూడా మర్మం ఏంటంటే 3 కూడా మరియలే. గట్టిగా చెప్పలేదు కదా, హల్లెలూయా. మగ్దలేని మరియ, యాకోబు తల్లి అయిన మరియ, ఇంకొక మరియ అని రాయబడి ఉంటుంది అది బైబిల్లో. వీళ్ళు 3 ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ యేసయ్యను చూసినటువంటి అద్భుతమైన సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. అయితే వాళ్ళని బట్టి మనకు ఒక దేవుడు నేర్పిస్తున్నాడు ఏంటంటే భయపడకుడి. యేసుక్రీస్తు నిజంగా మీ ఇంట్లో లేస్తే, యేసుక్రీస్తు మీ హృదయంలో లేస్తే, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని కనుక మీరు ఆ వివేచన ఉంటే, మీరు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, రాత్రైనా పగలైనా, మీరు ఒంటరిగా ఉన్నా, పరిస్థితులకు ఎంతమంది మీకు ఎక్కడున్నా, మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మీరు భయపడరు అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఏమని చెప్తారు? ఎక్కడ ఉన్నాడంటే ఏమని చెప్తాం మనం? ఎక్కడ ఉన్నాడండి? ఉన్నాడా నీలో? నీలో ఉంటే ఏదో రాత్రి కూడా భయంకరమైన చిన్న బల్లి శబ్దం వస్తే ఏమైపోతుంది? గుండె కొంతమందికి బల్లి డైరెక్ట్ మీద పడదు అనుకోండి. బల్లి మీద పడితే గుండె గెలిచిపోయే జనాలు ఉన్నారు. ఎంత విచారం అండి. బైబిల్ చెప్తా ఉంది భయపడకూడదు అనే మాట బైబిల్లో మనకు సంవత్సరానికి ఎన్ని దినాల్లో అన్ని సార్లు రాయబడింది. ఎందుకంటే మనము భయపడతామని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నేను మొట్టమొదట మీకు ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇవ్వమన్నటువంటి మాట ఏంటంటే, మన పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, ఎన్ని కలవరాలు నీ ముందున్నా సరే, పరిస్థితులు ఎన్ని నీకు అనుకూలంగా లేకపోయినా, అనుకూలంగా ఉన్నా, నువ్వు భయపడడం అనేది జరగదని దేవుని యొక్క వాక్యం తెలిపిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్త్రీలు నిజంగా ఎంత పిరికివారు కానీ ధైర్యంగా వెళ్ళారు. వాళ్ళు పిరికివారు కాబట్టి దేవుడు కానీ దేవుని దూత కానీ వాళ్ళ ఆ దర్శనము వాళ్ళిద్దరికి చూడగానే భయపడకుడి అనే మాట వాళ్ళు విన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన మత్తయి గారి ద్వారా ఒక అద్భుతమైన విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. ఈ మత్తయి గారు ఇంకొక అద్భుతమైన సత్యాన్ని మనకి ఈ రోజు నేర్పిస్తున్నాడు ప్రియులారా. ఆ మాటను కూడా మనం చదువుదాం ప్రియులారా. 9వ వచనం చదవండి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎదురు వచ్చి ఆయన పాదంలో పట్టుకొని ఆయనకు నొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవాలని వాళ్ళక్కడ నన్ను చూతులని వారికి తెలుపుడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ ప్రత్యక్షత మనకి పునరుత్థాన ఈస్టర్ సందర్భంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు యేసుని చూసి భయపడకుడి అని హెచ్చరిక తర్వాత ఎప్పుడైతే దేవుని దూత భయపడకుడి అని చెప్పారో, ఆ విశ్వాసమును బట్టి వాళ్ళు ఏం చేశారని బైబిల్లో రాయబడింది?
యేసు పాదములకు మ్రొక్కి అని రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మ్రొక్కడం అంటే ఆరాధించడం, ఆరాధనకు సూచన. ప్రియులారా, వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని ఆరాధిస్తున్నారు. దేవునికి మ్రొక్కి అని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించారు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని. చాలా ఆయనకు మ్రొక్కి అనే మాట రాయబడింది అక్కడ. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఎప్పుడైతే దేవుని చేత ప్రత్యక్షతను పొందుకున్నారో, భయపడకుడి అని ఎప్పుడైతే దేవుని ద్వారా ఒక ప్రత్యక్షత పొందుకున్నారో, వాళ్ళు భయం లేకుండా యేసయ్య పాదాలు పట్టుకొని దేవుని ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం అన్ని సమయాలలో ఆరాధించే వారంగా ఉండాలి. నిజంగా క్రీస్తు మీలో లేస్తే, క్రీస్తు మీలో పుడితే, క్రీస్తు మీలో చనిపోయి 3వ దినం తిరిగి లేచినటువంటి ఆ యొక్క ఆలోచన లేదంటే ఆ ప్రత్యక్షత మీకుంటే ఖచ్చితంగా మనం దేవుని ఆరాధిస్తామని బైబిల్లో రాయబడింది. ప్రియులారా, మీ పరిస్థితులు ఎలాగున్నా, మీ స్థితిగతులు ఎలాగున్నా భయపడకుండా దేవుని మనం మహిమపరుస్తామని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మార్పుగా మత్తయి ద్వారా ఒక 2 విషయాలు నేర్చుకున్నాం. అంటే నలుగురు ద్వారా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ప్రియులారా, చాలా ఉన్నాయి. అందులో మత్తయి గారు చెప్పినటువంటి ప్రత్యక్షతలు మనము సమయం లేదు కనుక ఆ 2 విషయాలు మాత్రమే పరిశుద్ధాత్ముడు మీకు తెలియచేయమన్నాడు. నేను వాటిని మీకు చెప్పాను. దేవునికి మహిమ. హల్లెలూయా. మనం ఈ రోజు నుంచి భయపడదు. ఈ రోజు నుంచి ఏం కావద్దు? బల్లికి భయపడద్దు, పిల్లికి భయపడద్దు, కుక్కకు భయపడద్దు. ఇవన్నీ భయపడతారు జనాలు. ఒక పిల్లి వచ్చిందంటే భయపడితే అర్థం ఉంటుంది కదా. పిల్లి కూడా భయపడతారు కొంతమంది. సరే, అలాంటి భయంలో నుంచి మన అందరము బయటికి రావాలి. ఎందుకు బయటికి రావాలంటే నీలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. అయితే మార్కు సువార్తలోకి రమ్మా. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. 4వ వచనం చదువుదాం. 16వ అధ్యాయం 4వ వచనం. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండట చూసిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ఆ రాయి ఎంతో పెద్దది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వెళుతున్నటువంటి స్త్రీలలో ఒక కలవరం ఉంది. మనం అక్కడి వరకైతే వెళ్తున్నాం, కానీ వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఎర్లీ మార్నింగ్ అంత పెద్ద రాయిని తొలగించడానికి ఎవరు మనకు సహాయం చేస్తారు, ఎవరు మనకు తోడ్పడతారు అని వాళ్ళు ఆలోచించుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భం అది. అయితే బైబిల్లో రాయబడింది. ప్రియులారా, వారు కన్నులెత్తి చూడగా రాయి పొర్లించబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈస్టర్ సందర్భంగా పరిశుద్ధాత్మకు అద్భుతమైన ప్రత్యక్షత నీకు తెలియజేస్తున్నాడు. పిల్లలు, నీ సమస్య ఎంత పెద్దగా ఉన్నా సరే, నీ సమస్య ఎంత పెద్దగా ఉన్నా సరే, ఆ రాయిని తొలగించడానికి దేవదూతలు ఉన్నారు అక్కడ. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నీకు పరిచయం చేయడానికి దేవదూతలు మనకు ఉన్నారని బైబిల్లో రాసింది. కాబట్టి మనం యేసుక్రీస్తు నిజంగా తిరిగి లేచాడు అని మనం నమ్మితే, నీ జీవితంలో తిరిగి లేచాడని నమ్మితే ప్రియులారా, ఎంత పెద్ద రాయి అయినా సరే, ఎంత పెద్ద అడ్డుగోడైనా సరే, ఎంత పెద్ద అడ్డుబండైనా సరే, ఎన్ని చిక్కు సమస్యలైనా సరే, పరిశుద్ధాత్మ దేవుడు తన దూతల ద్వారా మనకు పంపిస్తాడని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దూతల గురించి ఒక మంచి మాట మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. పిల్లారా, మత్తయి సువార్త 18వ అధ్యాయం
10వ వచనం ఒకసారి చదువుదాం. దూతలకు ఉన్న ప్రాముఖ్యత ఏంటో మనకు అర్థం కావాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూసుకోండి. వీరి దూతలు ఎవరి దూతలు? వీరి దూతలు అంటే మనందరి దూతలు. పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూపిస్తుందని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తారన్న వాళ్ళు? ఎల్లప్పుడూ పరలోకపు తండ్రి ముఖమును చూస్తూనే ఉంటారట వాళ్ళు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇక వాళ్ళకి వేరే పని ఉండదు. దేవుని చూడాలి, మనుషులకు వచ్చి పరిచయం చేయాలి. వాళ్ళంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తుంటారట? వాళ్ళు ఏమని రాసిందమ్మా? ఎల్లప్పుడూ అని రాసిందా, అప్పుడప్పుడు అని రాసిందా? చదవమ్మ వల్ల. ఈ చిన్నవారిలో ఒకరినైనా తృణీకరింపకుండా చూసుకోండి. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూపిస్తుందని మీతో చెప్పుచున్నాను. ఎల్లప్పుడూ పరలోకమందు చూస్తారని బైబిల్లో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు ఇంకొక ప్రత్యక్షత మార్పు ద్వారా మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. ఏంటంటే ప్రియులారా, ఎంత పెద్ద అడ్డురాయైనా సరే, అయితే వీళ్ళు అక్కడ అడ్డురాయి ఉన్నదని తెలుసు, ఆ బలమైన రాయి ఉన్నదని తెలుసు, అయినా వీళ్ళు అక్కడికి వెళ్ళడం ఆపేయలేదు. వీళ్ళు ప్రయత్నం చేయడం ఆపేయలేదు. మనం చాలాసార్లు ఏం చేస్తాము? ప్రయత్నం ఆపేస్తాం. పెద్దది కనబడదు అనుకోండి, ఇక్కడే ఆగిపోతాం. మనం ప్రయత్నం చేయం. ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో దేవుడు కల్పించుకొని, నేను నేర్చుకున్నాను నా ఆత్మీయ జీవితంలో, ఒక అడుగు మనం వేస్తే ఏ విషయంలోనైనా సరే విశ్వాసంతో ఒక అడుగు మనం ముందుకు వేస్తే దేవుడు మనకి ఎన్ని అడుగులు కావాలో అన్ని అడుగులు ఆయనే నడిపిస్తాడు. గట్టిగా చెప్పగలరా? హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆ విశ్వాసపు అడుగు వేయడమే మనకు చాలా కష్టం. విశ్వాసపు అడుగు వేయడమే మనకు చాలా కష్టమని పరిశుద్ధ గ్రంథము ఖచ్చితంగా చెప్తుంది ప్రియులారా. అయితే ఈ యొక్క మార్పు ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, మన ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే, ఎంత పెద్ద అడ్డురాయి ఉన్నా సరే, ఎంత పెద్ద అడ్డుబండ ఉన్నా సరే, దేవుని దూతలు వాటిని మనకు తొలగిస్తారని దేవుని వాక్యంలో రాసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సమస్యలు ఉన్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, భయంకరమైన అడ్డురాతులు ఉన్నాయి. అసలు మీరు తీయలేనటువంటి భయంకరమైన రాయి మీకు అడ్డంగా ఉంది. అయితే ఆ రాయి లోపల ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాయి లోపల ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఆ రాయిని తీయడానికి మనకు సాధ్యం కానప్పుడు దేవుని వాక్యంలో రాయబడింది, ఎవరు చేస్తారట పని? దేవదూతలు చేస్తారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవదూతల పరిచర్య మనకు ఉంది ప్రియులారా. దేవదూతలు మనకు పరిచారకులని బైబిల్లో రాసింది. వాళ్ళు మనకు పరిచర్య చేయడానికి ఉన్నారు అని రాయబడింది ప్రియులారా. ఎందుకంటే దేవదూతలు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటారు. వాళ్ళు నిత్యము దేవుని వాళ్ళు స్తుతిస్తూ ఉంటారు. నిత్యము దేవుని వాళ్ళు మహిమపరుస్తూ ఉంటారు. నిత్యము దేవుని వాళ్ళు ఘనపరుస్తూ ఉంటారు. దేవదూతల గురించి ఇంకొక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియులారా. లూకా సువార్త 1వ అధ్యాయము 19వ వచనము ఒకసారి చదవండి. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము మీకు తెలుపుటకును పంపబడింది. చూడండి, ఇక్కడ ఇంకొక అద్భుతమైన మాట రాయబడింది ప్రియులారా. ఎల్లప్పుడూ దేవుని ముఖము చూసేటువంటి అనుభవం కలిగిన దేవదూతలు. ఇక్కడ ఇంకొక మాట రాయబడింది, గాబ్రియేలు గురించి రాయబడింది. నేను దేవుని సముఖం ముందు నిలుచు గాబ్రియేలు. ఆయన ఎప్పుడు గాబ్రియేలు ఎక్కడ ఉంటాడంటే ఆయన దేవుని సన్నిధిలో నిలబడతాడంటే. మనకు పరిచయం చేసే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? డైరెక్ట్ దేవుని దగ్గర నుంచే వస్తారు మన దగ్గరికి. హల్లెలూయా. కాబట్టి మనం భయపడదు. మనము అది ఆ దేవదూతల సహాయం లేకుండా మనం వ్యక్తిగతంగా పోరాటం చేయాలని ఇష్టపడతాం. కాబట్టి మనం ఓడిపోతుంటాం ప్రియులారా. ఎంత భయంకరమైన అడ్డు పరిస్థితి వచ్చినా, అడ్డురాయి వచ్చినా, పరిశుద్ధాత్మ దేవుడు
అందులో నుంచి మనకు తొలగిస్తాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకొక అద్భుతమైన మర్మాన్ని మనం ఇందులో నేర్చుకొని ప్రభు నామాన్ని మహిమపరుస్తాం, దేవి నామాన్ని ఘనపరుస్తాం ప్రియుల. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన మాటని నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను ప్రియులారా. 12, 13 వచనాలు చదవాలి. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపం గలవాడే వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసింది, కానీ వారు వీరి మాటలనైనా నమ్మకపోయింది. చాలా దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. వీళ్ళిద్దరి గురించి బైబిల్లో రాయబడింది, వాళ్ళకు దేవుడు ప్రత్యక్షమై అని రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు సమాధి లేచిన తర్వాత ఇక్కడ కనబడ్డటువంటి వ్యక్తుల గురించి రాయబడింది. ఇలా ఒక ఇద్దరు వ్యక్తులు కనబడి మానరూపకంగా వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడని బైబిల్లో రాయబడింది. మర్మం నేను మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనకు దేవుడు ఉత్తరం ఇవ్వడానికి రకరకాల రూపాలలో దేవుడు మనకు కనబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి పాస్టర్ల లాగానే వచ్చి కనబడతారు. కొంతమందికి డైరెక్ట్ గా పాస్టర్లు వచ్చి అమ్మ భయపడకు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీకు చేస్తాడని చెప్తారు సమస్యకు పరిష్కారం ప్రార్థన చేస్తున్నప్పుడు. లేదా తెలియనటువంటి వ్యక్తి ఎవరో ఒక మనిషి వచ్చి నీకేదో సహాయం చేస్తున్నట్టుగా ఉంటాడు. మన ప్రతి పరిష్కారానికి పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితమైనటువంటి ఒక అద్భుతమైన ప్రత్యక్షత ఇస్తాడని. కాబట్టి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు, యేసు ప్రభువు ఏమయ్యాడో, ఆయన సర్వ సృష్టికర్త, అసలు ఆయన ఎన్నో అద్భుతాలు చేసినటువంటి వాడైనా, ఆయన గొప్ప ప్రవక్త అని వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి ఆ సమయంలో వాళ్ళకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని బైబిల్లో మనం చూస్తాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ప్రత్యక్షత అనేది ఒక వరం అండి. దేవుడు పక్షపాతి కాదు, ప్రతి ఒక్కరికి ప్రత్యక్షమయ్యాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ప్రత్యక్షమవుతాడు ఆయన, పక్షపాతి కాదండి. ఆశ ఉండాలి, పట్టుదల ఉండాలి, ప్రభువు చేయగలడన్న విశ్వాసం ఉండాలి, మనకు దేవదూతలు మనకు తోడుగా ఉన్నారన్న గొప్ప నిరీక్షణ ఉండాలి. ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు ఒక్కొక్కసారి కళలు వస్తాయి కదా, కళలో ఎవరో ఒక వ్యక్తి వస్తాడు మన దగ్గరికి, మనకున్న పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులన్నీ దేవుడు మాట్లాడతాడు, ఆ పరిస్థితుల గురించి దేవుడు మాట్లాడతాడు. అయితే దాన్ని మనం ఏం చేస్తామో అది కళ అనుకుంటాం, అది కళగా అనుకొని దాన్ని మనం పక్కతో పెట్టేసి దాన్ని మర్చిపోతాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, నాకున్న అనుభవంలో ఎక్కువ సార్లు దేవుడు కళ్ళ ద్వారానే మాట్లాడతాడు. గట్టిగా చెప్పగలుగుతాం. హల్లెలూయా. చాలా మందితో దేవుడు బైబిల్లో కళ్ళ ద్వారానే మాట్లాడాడు. మనతో కూడా దేవుడు కళల ద్వారా మాట్లాడడానికి ఇష్టపడతాడు. కాబట్టి వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు, వీళ్ళకు లైవ్ అన్నమాట. వీళ్ళకి ఎలా కనబడుతుంది? లైవ్ లో కనబడుతుంది. కానీ మారు రూపం అని బైబిల్లో రాస్తున్నారు. ఏ రూపం అంట? మారు చదవమ్మా. 12. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపం గలవాడే వారికి ప్రత్యక్షమాయెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అడగాలి దేవుని, మనం అడగాలి. అయితే వాళ్ళు యేసయ్య గురించే మాట్లాడుకుంటున్నారు, యేసయ్య గురించే డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎప్పుడైతే యేసయ్య గురించి మాట్లాడుకుంటున్నారో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ ప్రత్యక్షత వాళ్ళకు కనబడ్డట్టుగా దేవుని వాక్యంలో రాయబడుతుంది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. బైబిల్లో మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుతూ ఉండువారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడింది.
దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇక్కడ ఏమని రాసిందంటే ఇద్దరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటుంటే ఎవరు వింటారట? దేవుడు చెవి యొక్కి వింటాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని గురించి మాట్లాడుకుంటే వింటాడంట? మా ఇంట్లో బియ్యం లేవు, అక్క నాకు ఇది ప్రాబ్లం ఉంది, అది ఇది అని మాట్లాడుకుంటే వినడంట. ఎవరి గురించి మాట్లాడుకుంటే వింటాడంట? దేవుని గురించి మాట్లాడుకుంటే వింటాడని బైబిల్లో రాసింది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మీ మాట దేవుడు వినాలని ఎంతమందికి ఆశ ఉంది? ఎంతమందికి ఆశ ఉంది? నా మాట వింటలేడు దేవుడు, నా మాట వింటలేడు, నా ప్రార్థన వింటలేడు, నా మాట వింటలేడు, నా ప్రార్థన వింటలేడు అనుకుంటారు కదా. మీ ప్రార్థన వినాలన్నా, మీ మాట వినాలన్నా మీరేం చేయాలట? దేవుని గురించి మాట్లాడాలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈ ఇద్దరు తోమలో ఒక పల్లెటూరికి నడుచుకుంటూ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? యేసయ్య గురించి మాట్లాడుకుంటున్నారు. మనం కూడా ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటాం చెప్పండి? ఏదో ప్రయాణమై వెళ్తున్నారు అనుకోండి, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? మనం ఎక్కడికి వెళ్తున్నామో దాని గురించి మాట్లాడుకుంటాం, లేదా మన ఇంట్లో ఏం జరిగిందో దాని గురించి మాట్లాడుకుంటాం. పక్కపట్టి భార్య భర్తలు ఉంటే భర్త అడుగుతాడు, పులిగా పెట్టావా? పక్కపట్టి ఆమంటది, ఎప్పుడు ఆకలేనా, ఎప్పుడు తిండిసోయేనా అని ఆమంటది. అవునా కదా? మనం మాట్లాడుకునే మాటలు ఏముంటాయి? ఇవే ఉంటాయి. అవునా కదా? కానీ దేవుని గురించి మాట్లాడుకున్నాను. బైబిల్లో రాయబడి ఉందండి, ఇద్దరు వ్యక్తులు ఎవరైనా సరే, ఇద్దరు వ్యక్తులు కలిసి దేవుని గురించి మాట్లాడుకుంటే ఏం జరుగుతుందంట? దేవుడు చెవి యొక్కి వింటాడని బైబిల్లో రాసింది. హల్లెలూయా. మళ్ళీ చదవమంటే అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవి యొక్కి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుకుంటూ వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖం నందు రాయబడింది. చూడండి, రెండు విషయాలు జరుగుతాయంట అక్కడ. ఒకటి, దేవుడు చెవి యొక్కి అంటే మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. కొన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలు ఏం చేస్తాము? మళ్ళీ చెప్పండి. గట్టిగా చెవు తెరిచి వింటాం. అంత ప్రాముఖ్యమైనటువంటిది మాత్రమే వింటాం కదా. మామూలు వినం. మళ్ళీ చెప్పు అంట. అవునా కదా? మళ్ళీ చెప్పు, నేను సరిగ్గా వినలేదు అంట. దేవుడట దేవుని గురించి భూలోకంలో ఎవరైనా సరే, ఇద్దరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎవరైనా సరే, విశ్వాసం కలిగిన వారు ఎవరైనా సరే, దేవుని గురించి మాట్లాడుకున్నప్పుడట దేవుడు చెవి యొక్కి వింటాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా మీరు ఏం మాట్లాడుకున్నారో మీ గురించి ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో రాసి పెడతారట. గట్టిగా చెప్పలేదు కదా? హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించండి, ఎప్పుడైనా మీ గురించి రాసి పెట్టుకుంటాడా దేవుడు? మాట్లాడారా? ఎప్పుడైనా భార్య భర్తలు ఇద్దరు దేవుని గురించి మాట్లాడుకోవాలి. కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలు కలిసి దేవుని గురించి మాట్లాడుకోవాలి. స్నేహితులు దేవుని గురించి మాట్లాడుకోవాలి. విశ్వాసులు దేవుని గురించి మాట్లాడుకోవాలి. అప్పుడు దేవుడు రెండు అద్భుతాలు చేస్తాడట. ప్రియుల, ప్రత్యక్షమవుతాడు. రెండవదిగా ఆయన వింటాడు. మూడవదిగా మనం ఏది మాట్లాడుకుంటున్నామో అది ఆయన గ్రంథంలో రాసి పెడతాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. మాట ద్వారా రెండు విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఒకటి, మనకి ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే ఈస్టర్ సందర్భంగా, అంటే యేసుక్రీస్తు లేచాడు అని విశ్వాసం ఉన్న మనం అందరం కూడా ఏం జరుగుతుంది అని బైబిల్లో రాస్తుంటే, ఎంత పెద్ద సమస్య అయినా దేవదూతలు కల్పించుకొని దాన్ని తీసేస్తారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆశ ఏముండాలి తెలుసా? యేసును చూడాలని ఆశ ఉండాలి. ఏముండాలి? యేసుని చూడాలని ఆశ ఉండాలి. ఈ స్త్రీలకు ఏం ఆశ కలిగి ఉన్నారు? వాళ్ళు యేసుని చూడాలని పరిగెడుతున్నారు. మనం కూడా యేసుని చూడాలి అనే ఆశ కలిగి మనం వెళితే ఎంత పెద్ద అడ్డుబండ
మన కుటుంబంలో కానీ, మన వ్యాపారంలో కానీ, మన ఉద్యోగంలో కానీ, మన వ్యక్తిగతమైన జీవితంలో కానీ ఏదన్నా దాన్ని దేవదూతలు తొలగిస్తారని బైబిల్లో రాశారు. అంత మాత్రమే కాకుండా దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు. ఎలా ప్రత్యక్షం అవుతాడట? మారు రూపకంగా, మరో రూపకంగా మనకు ప్రత్యక్షమైపోయాడని బైబిల్లో చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా దేవుడు మన మాటలను వింటాడు. మనం మాట్లాడుతున్న మాటలు ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో రాస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి. మనము మార్కు దగ్గర ఆగేద్దాం, మళ్ళా లూకా గారి దగ్గరికి వద్దాం. లూకా గారి దగ్గర 24వ అధ్యాయంలో ఒక రెండు విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. 3-4 వచనాలు చదువు. ప్రభువైన యేసు దేవుడు వారికి కనబడలేదు. ఇందును గురించి వారికి ఏమీ తోచకలుగుటగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడేది. వారు భయపడి ముఖములను నిలమొప్పి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసినదని ఆయన మీద చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి వారితో అన్నది. చాలా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకొనిది అని రాయబడింది. ఈ విషయంలో నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియులారా. మనము ఈ పునరుత్థాన దినం నీవు నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే జ్ఞాపకం ఉంచుకోవాలి. దేని గురించి జ్ఞాపకం ఉంచుకోవాలి? యేసు నీ కొరకు పుట్టాడని జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసు నీ కొరకు మరణించాడని జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ పాపాలు నీ శాపాలను తొలగించాయని జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే దేవుడు నీ పరలోకం ఖచ్చితంగా ఇస్తాడని జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ ప్రతి పరిస్థితిని దేవుడు మార్చగలడు అని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఏం చేస్తాము? జ్ఞాపకం ఉంచుకోము. జ్ఞాపశక్తి ఉండదు మనకి. లాస్ట్ సండే వర్తమానం ఏదో మనకి జ్ఞాపకం ఉండదు. ఈరోజు పొద్దున వాక్యం చదువుతాం, చదివినప్పుడు బాగానే ఉంటుంది. సాయంత్రం ఎవరైనా అడిగినారు అనుకోండి, నేను చదివిన బ్రదర్ మంచిగా ఉండే, చాలా మంచి వాక్యం ఉండే, అదేదో ఉంటే అదేదో ఉంటుంది, కానీ అది జ్ఞాపకం ఉండదు కదా. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికి హెచ్చరిక చేస్తున్నాడు. ఇలా చాలా ప్రాముఖ్యమైన సత్యం ఇది. ఏంటంటే లూకా గారి ద్వారా మనకు నేర్పిస్తున్న అద్భుతమైన ప్రత్యక్షత ఏంటంటే మనము జ్ఞాపక శక్తి కలిగినటువంటి వారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి వారు అంటే ఆదాము గురించి మనందరూ తెలుసు కదా. ఈ ప్రపంచంలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో వాళ్ళన్నిటికీ పేర్లు పెట్టినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఒకసారి చదువు ఆదికాండం 2వ అధ్యాయం చూద్దాం. ఎందుకంటే మన మూలపుత్రుడు ఆయనే కనుక ఆయనకు జ్ఞాపక శక్తి ఉంది. మనకు కూడా అలాంటి జ్ఞాపక శక్తి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటూ మనకు అద్భుతమైన కృప దేవుడు ఇయ్యాలని, దేవుని చేత మనందరం ముద్రించబడాలని ఇష్టపడదాం. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. 19వ వచనం చదువుకున్నాం. 2వ అధ్యాయం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వారికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనందరము ఎక్కడి నుంచి వచ్చామండి? చెప్పండి. బైబిల్ ప్రకారంగా ఆదాము నుంచే వచ్చాం కదా. మనందరము ఎవరి ప్లేటు? మన డిఎన్ఏ ఎవరిది? ఆదాముదే.
చేస్తుందో చూడండి. ఒకసారి మనము ఒక అడవి పక్షులను, అడవిలో ఉన్నటువంటి జంతువులను, రకరకాల వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటే వాటి పేర్లే తెలివై మనకి కదా, వాటి పేర్లే తెలివై. ఈ రోజు మనం ఒక వస్తువును లేదా ఒక జీవిని మనం పిలుస్తున్నామంటే అది ఆదాము పెట్టిన పేరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని జీవరాశులకు ఆయన జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళ పేర్లు పెట్టారు. అలాంటి కృప మనకు దేవుడు ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పింకి చెప్పింది కదా, మన మైండ్ ఎంత జ్ఞాపక శక్తి కలిగి ఉంటుందని చెప్పింది. 3000 మిలియన్స్ ఇయర్స్, అన్ని సంవత్సరాలకు కావలసినంత జ్ఞాపక శక్తి మన దానిలో ఉంటుందా? హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం దాన్ని? నాకు ఎప్పుడు బతుకడమే, నేను తొందరగా మర్చిపోతానక్క. బ్రదర్ నాకు గుర్తులేదు బ్రదర్, నువ్వు మనం చెప్పినా నాకు గుర్తులేదు బ్రదర్ అంటే నాకు అర్థమైందో తెలుసా? నీలో ఎవరు లేనట్టు? నీలో యేసయ్య లేనట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా యేసయ్య అంటే యేసయ్య నీ పేరు అనేది తెలుసు. ఈ ప్రపంచంలో ఎంతమంది మనుషులలో అందరి పేరు యేసయ్య తెలుసు. అందుకంటే బైబిల్లో రాయబడింది, పేరు పెట్టి పిలిచిన యాకోబు అని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పేరు పెట్టి పిలిచాడు. మీ పేరు కూడా వేరే ఎవరు పిలుస్తారు. చాలా మంది సేవకుల సాక్ష్యం ఏంటాం కదా, బైబిల్లో సమూయేలు పేరు దేవునికి తెలుసు కదా. బాలుడైన సమూయేలుని దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఎలా పిలిచాడు? సమూయేలు సమూయేలు అని పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు. కాబట్టి ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో, ఎన్ని జంతువులు ఉన్నారో, ఎన్ని పక్షులు ఉన్నాయో, ఎన్ని రకాల జీవరాశులు సృష్టిలో ఉన్నాయో వాటన్నిటి పేర్లు సృష్టికర్త అయిన దేవునికి తెలుసు. హల్లెలూయా. అలాంటి అభిషేకం మనది ప్రియులారా. మనకు కూడా జ్ఞాపక శక్తి ఉంది. మనం ఏం చేస్తాము? సైతానుడు ఏం చేశాడంటే వాడు అబద్ధాలు చెప్తాడు. ఏం చేస్తాడు? అబద్ధాలు చెప్తాడు. నీ జ్ఞాపకం ఉన్నది, నీ జ్ఞాపకం ఉన్నది, నీ జ్ఞాపకం ఉన్నది, నీ జ్ఞాపకం ఉన్నది అని చెప్పేస్తారు. నిజంగా మనము అదే ఆలోచనతో పోతాం, కానీ నిజంగా మనకున్న మెమోరీ పవర్ ఎంత గొప్పదో మనం అసలు ఏమాత్రం కూడా ఆలోచన చేయలేము. ఉదాహరణకి కంప్యూటర్ గురించి మీకు తెలుసు కదా, మన మనుషులు ఎన్ని రకాల పేగులు నరాలు ఉంటాయో ఆ కంప్యూటర్ కూడా అన్ని పిచ్చి పిచ్చి అవి ఉంటాయి కదండి. టీవీ ఇచ్చినప్పుడు చూడండి, ఎప్పుడన్నా ఎన్ని రకాల వైర్లు ఉంటాయి కదండి. ఇవన్నీ కనెక్ట్ చేసేది ఎవరు? దేవుడా? ఎవరు చేస్తారమ్మా? మనిషి. ఏ వైర్ దేనికి కనెక్ట్ కావాలి, ఏ వైర్ దేనికి కనెక్ట్ కావాలా, ఎక్కడ ఏమైంది, ఎక్కడ ఏమైంది అని చాలా ఉంటాయి అందులో వైర్లు కదండి. ఇవన్నీ మానవునికి గుర్తున్నప్పుడు, అంటే ఆ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషికి అంత టెక్నాలజీ మనిషిలో పెట్టాడు దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనం బైబిల్ ప్రకారంగా మన మామూలు వ్యక్తులం కాదండి, మన మామూలు వ్యక్తులం కాదండి. ఒక శాటిలైట్ కనుక్కోవాలంటే ఎన్నో రకాల పరికరాలు ఉంటాయండి. అందులో ఏ ఒక్కటి మిస్ అయినా ఆ శాటిలైట్ నడవదు. బస్సులు కనుక్కున్నారు, ట్రైన్లు కనుక్కున్నారు, ప్రతి దాన్ని కనుక్కున్నటువంటి వ్యక్తులు వాటిని ఎలా జ్ఞాపకం ఉంచుకోగలిగారు ఒకసారి ఆలోచించండి. అందుకనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ప్రియులారా, ఆ మగ్దలేని మరియా ఆ టీంకు దేవుడు చెప్తున్నాడు ప్రియులారా, ఆయన 3వ దినము లేఖనముల ప్రకారం తిరిగి లేస్తాడని జ్ఞాపకం ఉంచుకోండి, దాని ద్వారా మీకు ప్రత్యక్షత వస్తుందని
దేవుడు తెలియజేసినటువంటి మాట బైబిల్లో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ యోహాను సువార్తకి వెళ్ళాం. ఒక వచనాన్ని మనం గుర్తు చేసుకొని మళ్ళీ యోహాను దగ్గరికి వెళ్దామండి. దేవునికి స్తోత్రం. ఇది చాలా ప్రాముఖ్యం అండి. మనము బైబిల్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, వాక్యాలను జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతిరోజు మనం బైబిల్ చదువుతున్నాం కానీ మనము వాటి విషయంలో జ్ఞాపకం ఉంచుకోలేనటువంటి పరిస్థితులలో ఉన్నామని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని యొక్క అద్భుతమైన ఆ సన్నిధిని దేవుడు మనందరికీ ఇవ్వాలని దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. 16వ వచనం చదవండి. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఇక్కడ ఆగుదామండి. ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఇద్దరు వ్యక్తులు ప్రయాణమై వస్తున్నారు. వాళ్ళిద్దరి కన్నులు మూయబడ్డాయి. అలా చదువు 13వ వచనం చిన్న అర్థం కావడానికి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. గుర్తుపట్టలేకుండా ఎవరు మూసేశారట కళ్ళు? ఆయనే మూసేశాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనము ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉంటాం, అంతకంటే ముందు ఏం నేర్చుకున్నాము? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు కదా. వాళ్ళిద్దరు దేవుని గురించి మాట్లాడుకుంటున్నారు, పాజిటివ్ మాట్లాడుతున్నారు. దేవుడు 3వ దినం లేస్తానని చెప్పాడు. 3వ దినం లేవాలి, లేఖనంలో ప్రకారమైన మనకు కనబడాలి అని వాళ్ళు వెతుకుతూ మాట్లాడుతూ వెళ్తున్న సమయంలో దేవుడు వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడు అని బైబిల్లో మనం చూస్తాం. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే వారి కన్నులు ఏమైపోయినాడ? మూయబడేను అనేది అయిపోయిందండి. మన మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేస్తాడు ఎవడు? సైతాను. అది నాకు తెలుసు వాక్య ప్రకారం. కానీ దేవుడే కన్ను మూయడం ఏంటి? దేవుడే కన్ను మూయడం ఏంటి చెప్పండి. బైబిల్లో 119వ కీర్తన 18వ వచనం చదవండి ఒకసారి. థ్యాంక్ యూ. 119వ కీర్తన 18వ వచనం చదవండి. నేను నీ ధర్మశాస్త్రజ్ఞులు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరుపుము. చూడండి, ఇక్కడ ఆయన కన్ను మూసేశాడని బైబిల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ ధర్మశాస్త్ర గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూసినట్లు నా కన్నులు తెరుపు అని రాయబడింది. అయితే మన మనోనేత్రాన్ని మనం తెరవడానికి మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాక్యం మనకు అర్థం కావడానికి, వాక్యాన్ని గుర్తుపట్టడానికి, వాక్యాన్ని మన జీవితంలో పనిచేయడానికి మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఎవరు మూసారని రాయబడింది? ఆయన వారి కన్నులు మూసేశాడు. ఎందుకు మూసేశాడు అని మనం చదివితే వాళ్ళు 15వ వచనం చదవమా. వారు సంభాషించుచు జరిగిన సంగతులు 14వ చదవ. జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటకేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే ఎరుగవా అని ఆయనను అడిగారు. ఆయన
అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళ ప్రత్యక్షత ఏంటి చెప్పండి. ఆయన ఒక ప్రవక్తగానే వాళ్ళు గుర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళు కన్ను మూసేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దేవుడిగా వాళ్ళు చూడలేదు, నజరేయుడైన యేసుగానే చూశారు వాళ్ళు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, వాళ్ళకు గుడితనం కలిగజేశాడు. వాళ్ళతో నడుస్తున్నాడు, వాళ్ళ ఆత్మ ప్రత్యక్షతను వింటున్నాడు, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో అని అంటున్నాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు నజరేయుడైన యేసు ఎవరు అని అడిగినప్పుడు ఆయన గురించి వాళ్ళు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? 19వ వచనం ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. చూడండి, అన్ని చెప్తున్నారు కానీ చివరికి ఏమని చెప్తున్నారు? శక్తిలోను క్రియలోను వాక్యంలోను ఆయన ఒక ప్రవక్త అయి ఉన్నాడు అని వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాళ్ళు ఎప్పుడైతే అలా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు వాళ్ళ కన్ను తెరిచినట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియులారా, వాళ్ళు అలాగే చూసిన తర్వాత చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ఉంచుకుంటారు. వాళ్ళు విడిపోయినప్పుడు దేవుడు మాట్లాడి వాళ్ళ కన్ను తెరిచినట్టుగా కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు ఇంకొక మంచి మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అందులోనే 26వ వచనం చదవండి. క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను కూర్చున్న వచనముల భావము వారికి తెలిపాను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలం కావలసినది ప్రొద్దుకుంటున్నది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసి కనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళారు. ఆయన వారితో కూడా భోజనములకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టేది. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఎప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయంట? ఆయనను గుర్తుపట్టగా. ఆయన ఎప్పుడో మనం గుర్తుపట్టాలి. ఆయన ఎవరో మనం గుర్తుపట్టాలి. ఆయన జీవము గల దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు, ఆయన మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు అని నీవు నేను గుర్తించగలిగినప్పుడు మాత్రమే మన కళ్ళు తెరవబడతాయి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఆయన మనుషులండి, అందరిలా ఆయన ఒక దేవుడు అండి అనుకుంటే నీ కళ్ళు తెరవబడే, అందుకుంటే నీ కళ్ళు తెరవబడే. మీరు ఖాళీగా ఉన్నప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయం చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయం చదవండి. ఆ అధ్యాయంలో యేసుక్రీస్తు వాళ్ళకి ఎలా స్టేజ్లో ప్రత్యక్షమయ్యారో, వాళ్ళు ఎప్పుడైతే దేవుడిగా గుర్తించారో అప్పుడు ఆ గుడ్డివాని కళ్ళు తెరవబడ్డాయి. గడిగ చెప్పగలరా? హల్లెలూయా. సమయం లేదు కనుక నేను చదివిస్తలేదు. యోహాను సువార్త 9వ అధ్యాయము మీరు ఖాళీగా ఉన్నప్పుడు అధ్యాయం ఒకటి చదవండి తీరా. అయితే అక్కడ కొంతమందికి మనిషిగా కనబడతాడు, మొట్టమొదటి. కొంతమందికి ప్రవక్తగా కనబడతాడు, కొంతమందికి ఆయన ఒక బోధకుడిగా కనబడతాడు, కొంతమందికి మాత్రమే ఆయన దేవుడిగా కనబడతారు. హల్లెలూయా. వాళ్ళు మాత్రమే గుర్తించారు, వాళ్ళకు మాత్రమే అద్భుతం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మనం చిన్న గుంపు అయ్యొచ్చు. యేసు ఎవరు అనుకుంటున్నారు? యేసు ఎవరు అనేది నీ గుర్తుండాలి. బైబిల్లో అద్భుతమైన మాట రాయబడింది. మాట చెప్పాలని పరిశుద్ధాత్మలో ప్రేరేపించబడుతున్నాను. రోమపత్రిక 10వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి ఒకసారి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.
దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల జాగ్రత్తగా వినండి. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని ఆ. శరీర స్వభావం గలవారు కాదు. ఆ. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాదు. ఆ. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. 10వ అధ్యాయం 8-9 వచనం. అది. అదేమని చెప్పుచున్నది? ఆ. వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఆ. అదేమనగా యేసు ప్రభువని ఇది జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి దేవుడు మృతులలో నుండి ఆయనను లేపడని ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు. గట్టిగా చెప్పగలగడం హల్లెలూయా. నీ రక్షణకు అది కారణం అని. నువ్వు ఎన్ని గంటలు బైబిల్ చదువుతున్నావు, ఎన్ని దినాలు చర్చకి వెళ్తున్నావు, ఏ సేవకు దగ్గరికి వెళ్తున్నావు అనేది ప్రాముఖ్యంగా దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియులారా, యేసు క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు అని విశ్వసించినటువంటి దినం నీకు రక్షణ అని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే మన చదవమ్మ మాట 10వ వచనం అంటుంది డైరెక్ట్ గా. ఏలయనగా ఆ. నీతి కలుగునట్లు మనుషులు హృదయములలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఆ. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడం లేదని చెప్పుచున్నాను. చాలా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం ఏం నమ్మాలి? లేఖనముల ప్రకారం. లేఖనముల ప్రకారము ఆయన మృతి చెందాడు, పాతి పెట్టబడ్డాడు, 3వ దినం తిరిగి లేచాడని మనం నమ్మాలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అలాగే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. థ్యాంక్ యూ. నాకు ఇయ్యబడిన ఉపదేశమును ఆ. మొదట నీకు అప్పగించుతుంది. ఆ. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, ఆ. సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేహాకును తర్వాత 12 ఇక్కడ ఆగుదామండి. లేఖనముల ప్రకారం 3వ దినము లేపబడ్డాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు లేపబడ్డాడు అని నమ్మడమే మన రక్షణకి మూలాధారం. మన రక్షణకు మూలాధారం ఏంటో తెలుసా? లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినం ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విషయాన్ని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన వారు రక్షించబడతారని బైబిల్లో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ అధ్యాయంలో అద్భుతమైన సత్యాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నా. ఈ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం కొన్ని విషయాలు చదివి మళ్ళీ యోహాను ఏం చెప్పాడో మనం అక్కడికి వెళ్దాం. మళ్ళీ చదవం అక్కడి నుంచి 3వ వచనం నుంచి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును ఆ. మొదట నీకు అప్పగించుతుంది. ఆ. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడి కేఫాకును తర్వాత 12 కేఫా అంటే ఎవరు? అపోస్తలుడైన పేతురు. ఆయనకు కనబడ్డాడు, తర్వాత 12 మంది కనబడ్డాడు. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు గట్టిగా చెప్పండి కదా. హల్లెలూయా. ఎంతమంది కనబడ్డారంట? 500. ఒకసారి ఆలోచిద్దాం. మన ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటే సడన్ గా మన ఇంట్లో వచ్చాడు ఏం చేస్తాను చెప్పండి? భూతం 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 అని పరిగెడతాం. అవునా? అలాగా శిష్యుల జీవితంలో కూడా జరిగిందండి. అవన్నీ చెప్పుకోవడానికి మనకు సమయం లేదు. వాళ్ళు కూడా అలాగే భయపడ్డారు. వాళ్ళు కూడా భయపడితే యేసయ్య చెప్పాడు, నా గాయాలను చూడండి, ఒక రొట్టె తీసుకురండి, దయ్యాలు రొట్టెలు తినవు కదా, నన్ను కావాలంటే ముట్టుకోండి అని తను మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తాం. ప్రియుల, ఎప్పుడైతే ఈ శిష్యులందరికీ నిజంగా యేసు ప్రభు లేచాడు అని గుర్తించారో అప్పుడు
వాళ్ళతో దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మొట్టమొదట ఎవరికి కనబడ్డాడు? కేఫాకు కనబడ్డాడు. తర్వాత ఎవరికి కనబడ్డాడు? 12 మంది అపోస్తలులకు కనబడ్డాడు. అటు తర్వాత ఎంతమంది కనబడ్డాడు? 500కు పైగా, ఎక్కువ మంది. ఇంత అని లిమిట్ చేయలేదు బైబిల్లో. 500 మందికి ఎక్కువ మందికి ఆయన కనబడ్డాడు. నేను లేచానని, యేసుక్రీస్తు లేచాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే పేతురు, అందులో తోమా తెలుసు కదా మీకు? తోమా ఈ 12 మందిలో లేడు. వీళ్ళు ఎంత చెప్పినా నమ్మడు ఆయన. పాపం దేవుడు ఎంత ప్రేమగా దేవుడో తెలుసా? మళ్ళీ ఒకరోజు ప్రత్యక్షమై వాళ్ళకి తోమాను ప్రత్యేకంగా పిలిచి తన గాయాలలో నీ చేయి పెట్టు, పరీక్షించు, ఆ తర్వాత తెలుసుకోమని చెప్పినప్పుడు తోమాకు ఒక దేవుడు ఒక మాట చెప్తాడు. తోమా, నువ్వు చూసి నమ్మావు, నువ్వు చూసి నమ్మావు, కానీ నన్ను చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పాడు. గట్టిగా చెప్పాలి కదా. హల్లెలూయా. ఇప్పుడు మనం యేసుప్రభు కాలంలో లేదు, యేసుప్రభు కాలం దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా యేసుక్రీస్తు యొక్క శిష్యులలో లేడు. ఆయన యేసుక్రీస్తు యొక్క శిలువను చూడలేదు ఆయన. కానీ పరిశుద్ధ ఆత్మ ద్వారా చాలా అడ్వాన్స్ గా వెళ్ళి ఆ ప్రత్యక్షతను రాశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రత్యక్షత అపోస్తలులు ఆయనతో ఉన్నలు కూడా రాయలేదు. ఎంత చక్కగా రాస్తున్నారు. 12 మంది కనబడ్డాడు. 500 మంది కంటే ఎక్కువ మందికి కనబడ్డాడు అని బైబిల్లో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని చెప్పారు చెప్పండి? యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి మాటలు. మొట్టమొదటి ఏం చెప్పాడు? భయపడొద్దని చెప్పాడు. రెండవది ఏం చెప్పాడు? ఆయనను ఎప్పటికీ ఆరాధించాలి. ఏ పరిస్థితుల్లోనైనా, ఏ స్థితిలోనైనా ఆయన ఆరాధించాలి. తర్వాత మార్పుతో ఏం చెప్పాడు దేవుడు? మార్పు ద్వారా ఏం చెప్పాడు? అమ్మా, నీకెంత పెద్ద అడ్డురాయైనా దేవుడు తొలగిస్తానన్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పెద్దదైనా, నీవు ఎదుర్కొంటున్న ఎంత పెద్ద సమస్య అయినా దాన్ని దేవుడు తొలగిస్తాడని దేవుని వాక్యంలో రాయబడుతుంది. అంత మాత్రమే కాకుండా మనం ఏం చేయాలంట? జ్ఞాపక శక్తి ఉంది మనకి. యేసుక్రీస్తు అన్ని చేయగలరని మన జ్ఞాపకం ఉండాలి. హల్లెలూయా. అన్ని చేయగలరని, మనుషులకు సాధ్యం కానీ ఆయనకు సాధ్యమే. అది జ్ఞాపకం ఉంచుకోవాలని మార్పు ద్వారా మనం నేర్చుకున్నాం. లూకా ద్వారా ఏం నేర్చుకున్నాము? మన కళ్ళు మూయబడతాయి, మన కళ్ళు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు మనం యేసుని గుర్తుపట్టనన్ని రోజులు మన కళ్ళు మూయబడతాయి. మనం ఎప్పుడైతే యేసుని గుర్తిస్తామో మన కళ్ళు తెరవబడతాయి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా యోహాను గురించి కూడా చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. యోహాను సువార్త 20వ అధ్యాయం. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Jesus. పదిహేను వచనం నుంచి చదవండి. యేసు, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడగగా ఆమె 14 చదవమ్మా. ఆమె ఈ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి యేసు పిలిచి కూర్చుండు కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. చూడండి, ఇక్కడ ఆసక్తితో వెళ్ళింది. ఇంకా కొంతమంది స్త్రీలతో కలిసి వెళ్ళింది. ఏడుస్తా ఉంది యేసయ్య గురించి. ఆ సమాధి ఖాళీగా ఉండడం చూసింది. ఆ సమాధి ఖాళీగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి 2 దేవదూతలు కనబడ్డారు. ఆ దూతలతో ఆమె అడుగుతుంది ప్రియుల. అయితే ఒక యేసయ్యని డైరెక్ట్ గా కనబడితే ఆ యేసయ్యని గుర్తుపట్టలేదు. తోటమాలి అనుకున్నది అని బైబిల్లో చూస్తాం ప్రియుల. 11 నుంచి చదవము. ఆ స్టోరీ మీకు అర్థమైతే దానిలో ఒక రహస్యాన్ని మనం నేర్చుకుందాం.
అయితే ఆ. మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా ఆ. తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడును కాల వైపున ఒకడును కూర్చుండగా కనబడేది. వారు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమె అడగగా ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయేది, ఆయనను ఎక్కడ కూర్చులో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుంటాం ప్రియులారా. ఆమె అంతకంటే ముందు ఎలాంటి ఆలోచనలో కలిగి ఉన్నది? ఆమె ఏమని మాట్లాడుతా ఉంది? ఎందుకు ఏడ్చుచున్నావని ఆమె అడగగా, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయేది, ఆయనను ఎక్కడ ఉంచిలో నాకు తెలియదని చెప్పారు. కాబట్టి యేసయ్య ఆమెకు ప్రత్యక్షమైనా కూడా ఆమె యేసయ్యని గుర్తుపట్టలేదు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. మనకు కూడా అట్లనే ఉంటాడు. చాలాసార్లు మనతో దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. చాలా సందర్భాలలో దేవుడు ప్రత్యక్షతలు ఇస్తూనే ఉంటాడు. కానీ మనం గుర్తుపట్టాం. కానీ మనం ఏం చేయము? గుర్తుపట్టాం. ఇది దేవుని స్వరమో దయ్యము స్వరమో మనకు అర్థం కాదు. మనము చాలాసార్లు వివేచించలేము. ప్రియులారా. అయితే ఆమె ఇంకొక మాట 15వ వచనం చదవమ్మా. తోటమాలి అనుకొని అని రాయబడింది. యేసు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నాము, ఎవరికి వెతుకుచున్నాము అని ఆమె అడగగా ఆమె, ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీకు ఆయనను కోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచున్నామో నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాడు. చూడండి, ఇది ఇంకా కలవరపడుతూ ఉంది ప్రియుల, కానీ ఆసక్తి మాత్రం వదిలిపెట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య ముందే ఉన్నాడు, ఆయన తోటమాలి అనుకుంటారు కదా. ఇతరు ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నటువంటి ఆ పల్లెటూరుకి వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా యేసయ్యను గుర్తుపట్టలేదు. మాట్లాడుతున్నాడు, వెళ్తున్నారు, ఎప్పటి వరకు గుర్తుపట్టలేదు? ఆయన రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చేంత వరకు గుర్తుపట్టలేదు. ఇక్కడ మగ్దలేని మరియతోనే ఉన్నాడు, మగ్దలేని మరియతోనే మాట్లాడుతున్నాడు. మగ్దలేని మరియకు దేవుని దూతలు కూడా చెప్పారు. అయితే ఆమె యేసయ్యను గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు చాలా మంది మనం కూడా అలాగే ఉంటాం. పరిశుద్ధాత్ముడు మనలోనే ఉంటాడు. కానీ మనం గుర్తించలేదు. ఉదయం పింకి చెప్తా ఉంది, పరిశుద్ధాత్మతో నేను మాట్లాడుతా ఉన్నా, ఆ కలభావం నాకు చెప్పు అని నేను అడుగుతా ఉన్నా. అలాగా మనము దేవునితో మాట్లాడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పాపం యేసయ్య మాట్లాడి ఇక ఈమె మారది, ఈమె విశ్వాసం ఇంతే, సరే నా దగ్గరికి వచ్చింది అని కనికరించి 16వ వచనం చదవండి. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరు యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడనైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమని. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటను చెప్పానని శిష్యులకు తెలియజేశారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఎంత చక్కని మాట చెప్తున్నామే. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువుని చూచితిని. గట్టిగా చెప్పలు కొడదాం, హల్లెలూయా. ఎప్పుడైనా మనం యేసయ్యను చూశాం? ఎప్పుడైనా మనం దేవదూతలను చూశాం? అసలు చూడగలమా? పునరుత్థాన బలము ద్వారా దేవుడు మృతులలో నుండి యేసును లేపినటువంటి ఆ అద్భుతాన్ని బట్టి నీవు కూడా యేసయ్యను చూడగలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు కూడా యేసయ్యను గుర్తించగలవు, నువ్వు కూడా యేసయ్యను గుర్తుపట్టగలవు. ఎందుకంటే ఆయన అందరికీ కనిపించే దేవుడు, అందరికీ కనిపించే దేవుడు. అని దేవదూతలను మనం చూడగలుగుతామండి, ఖచ్చితంగా చూడగలుగుతాం. బైబిల్లో రాయబడింది ప్రియులారా. అబ్రహాం జీవితాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.
మరియు ఆ. మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. యెహోవా అతనికి కనబడేది. ఎంత అద్భుతమైన మాట అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముకు ఎవరు కనబడ్డారట? ఎలా కనబడ్డాడో క్లియర్గా దాని కింద కూడా వివరించాడు. చదువు. అతడు కన్నులెత్తి చూసినప్పుడు అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు తండ్రి కుమార పరిశుద్ధాత్మునిగా ఆయనకు కనపడ్డట్టుగా దేవుని వాక్యంలో అక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. యాకోబు కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను చూసినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. 32వ అధ్యాయం ఆదికాండం చదవండి. ఆదికాండం 32వ అధ్యాయము 1వ వచనం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయము అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మన పితరులు అబ్రహాము దేవుని చూశారు. ఆయన దేవునిలో ఉన్న 3 భాగాలు చూశాడు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మని చూశాడు. అలాగే యాకోబు దేవదూతలను చూశాడు. మగ్దలేని మరియా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియులారా, వీళ్ళు అప్పటికి యేసుక్రీస్తు పునరుత్థానం లేదు. పాత నిబంధనలో యేసు ప్రభు రాలేదు. అక్కడికి ఆయన శిలువ యాగం కాలేదు. అప్పటి కాలంలో ఉన్నటువంటి ఆ అబ్రహామే దేవుని చూడగలిగినప్పుడు, అప్పటి కాలంలో ఉన్నటువంటి యాకోబే దేవదూతలను చూడగలిగినప్పుడు, ఈ కొత్త నిబంధనలో ఉన్నటువంటి మగ్దలేని మరియా యేసును చూడగలిగినప్పుడు ఈ పునరుత్థాన సందర్భంలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రేమను వ్యక్తం చేస్తాం. సరే, దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైన సత్యం చెప్పి ముగిస్తాను. మగ్దలేని మరియా యేసును చూసింది. నీవు కూడా అలాంటి మగ్దలేని మరియ స్థానంలో ఉన్నావు. హల్లెలూయా. నువ్వు కూడా యేసును చూడగలవు. నువ్వు కూడా ఏం చేయగలవు? యేసుని చూడగలవు. ఖచ్చితంగా చూడగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కూడా ఖచ్చితంగా దేవదూతలను చూడగలవు. అయితే మనము లేఖనాల ప్రకారంగా మన కన్ను తెరవబడేటట్టుగా ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది దేవదూతలు ఉన్నారో చెప్పగలుగుతారా? ఎవరున్నారండి? ఎక్కడ కనపడతలేదు. గుడ్డలో ఇట్లా పోతే మనం చూడాలి. కానీ నిజంగా దేవదూతలు మనతో పాటు ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనతో పాటు ఉంటారు ఎక్కడున్నా సరే. బైబిల్లో దానికి ఆధారం ఉందండి. 37వ కీర్తన 37:7 ఆ మాట చదివి ముగిస్తాను. 37:7 యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకున్నాము. తన మార్గమున వర్ధిల్లు వారిని చూసి వెతకబడును. చాలా అది కాదు. 34:7 అనుకుంటా. 37:7 34. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించు. గట్టిగా చెప్పాలి కదా. హల్లెలూయా. నేను చెప్పట్లేదండి. ఎవరున్నారట? ఆయన దూత కావలి నుండి ఆయనను వారిని రక్షించు. ఇప్పుడు శేనాడు ఇంకా ముందుకు సాక్ష్యం చెప్పి కల్వరి టెంపుల్ ముందన్న పట్టిపోయింది. ఫస్ట్ తర్వాత కొంచెం ఆయాసపడ్డా దేవుని మీద. ఆ తర్వాత ఆమె రియలైజ్ అయ్యి ఆ కల్వరి టెంపుల్ ముందు పడ్డ కాబట్టి కొన్ని దెబ్బలైనా తాకినాయి. లేకపోతే చాలా ఘోరం అవుతుంది. మా కజిన్ ఒక ఆయన, నేను ఇక్కడికి వచ్చే ముందు తెలిసిన వారు మధ్యాహ్నం ఇద్దరు బైక్ లో అక్కడి నుంచి ఆపోజిట్ ఇక్కడి నుంచి ఆపోజిట్ ఇద్దరు పుట్టుకున్నారు. యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఆపోజిట్ ఎవరైతే బండి నడిపిస్తున్నారో ఆ వెంట ఉన్న
వీళ్ళు ఎవరైతే యాక్సిడెంట్ చేశారో అందులో ఒక మనిషి స్పాట్ చనిపోయారు. ఇంకా 3 వ్యక్తులు చాలా సీరియస్ గా ఉన్నారు. చాలా సీరియస్ గా ఉన్నారు. నిజమే, ఆ సిస్టర్ చెప్పింది. ఆ టెంపుల్ దగ్గర పడ్డది కాబట్టి, ఆ కృప ఆ స్థలం అంతా ఉంది కాబట్టి, అక్కడ దేవదూతల ప్రత్యక్షత ఉంది కాబట్టి, అది నేను నమ్ముతలేదు కానీ నేను ఇప్పుడు చదివిన వాక్యం నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి ఎవరు తోడుగా ఉంటారట? దూత తోడుగా ఉంటాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీ అందరి చుట్టూ ఒక దేవుని దూత ఉంటాడు. అవసరమైతే ఎంతమంది అయినా వస్తారు. అంతమంది మన అవసరాన్ని బట్టి, మనకున్న సమస్యను బట్టి ఎంతమంది దేవదూతలైనా మనకు పరిచయం చేయడానికి వస్తారు. కాబట్టి మనము ఈరోజు యేసుక్రీస్తు లేచినటువంటి దినం ఎప్పుడు అవి నేర్చుకుంటాం. వాడు ఒక కొత్త ప్రత్యక్షత దేవుడి ఇవ్వాలని నేను అడిగాను ఉదయకాలం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క లేచాడు అనే దానికి మన జీవితాల్లో ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరిగినప్పుడు నువ్వు నిజంగా యేసయ్యను గుర్తిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఎక్కడైనా ఒక సమస్యను ఇచ్చి ఉన్నావు, ఒక భయంకరమైన సమస్యలు, ఆ సమస్యను ఎదుర్కోవడానికి వెళ్తున్నావు. నీ కళ్ళతో చూసినంత వరకు నీ భయము, కలవరము కనిపిస్తుంది. కానీ ఒకవేళ నీతో దేవుడు ఉన్నాడు, నీతో దేవదూతలు వస్తున్నారు అని కనుక నువ్వు చూడగలిగితే ఎంత ధైర్యంగా వెళ్తావు? ఎంత ధైర్యంగా వెళ్తావు చెప్పండి. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పేటువంటి సందేశం మనం యేసయ్యను చూడాలి, చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలులు 12 మంది చూశారు యేసు పునరుత్థానుడైన. మగ్దలేని మరియతో పాటు కొంతమంది స్త్రీలు చూశారు. 500 మంది కంటే ఎక్కువ మంది చూశారు. నిజంగా పునరుత్థాన బలం ఏంటో తెలుసా? మనం యేసయ్యను చూడడం. ఎక్కడికి చెప్పగలుగుతాం? హల్లెలూయా. మనం యేసయ్యను చూడడం. ఆయన అందరికీ దేవుడు. ఆయన ఖచ్చితంగా పక్షపాతి కాదు. మనం అడిగితే నిశ్చయంగా ఆయన మన ముందు వాళ్తాడు. ప్రభు నా మనోనేత్రాలు వెలిగించి అని మనం అడిగితే ఖచ్చితంగా దేవుడిని మనం చూడగలుగుతాం. యేసయ్యనే చూడగలిగితే, యేసయ్య మన కొరకు విధించినటువంటి దేవదూతలను చూడగలిగితే ఎంత అద్భుతంగా మన జీవితం ఉంటుందో చెప్పండి. ఎలాంటి స్థితిలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్తాం. ఇంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించడం కాక. అందరం కన్ను మూసుకుందాం. లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. తండ్రి మాతో మాట్లాడావు నాయన, మా అందరి జీవితాలతో మాట్లాడావు నాయన. ఈరోజు ప్రాముఖ్యంగా మేము అనేక విషయాలు నేర్చుకున్నాం కానీ చివరిగా తండ్రి నిన్ను గుర్తించే కృప మాకు ఇవ్వండి. నిన్ను గుర్తుపట్టే కృప మాకు ఇవ్వండి. నిన్ను చూసే కృప మాకు ఇవ్వండి. నిన్ను చూసే కన్నులు మాకు ఇవ్వండి. నిన్ను స్పర్శించే స్పర్శ మాకు ఇవ్వండి. తండ్రి ఈరోజు ఈ పునరుత్థాన శక్తితో ఈ స్థలంలో ఉన్నాం. ఈ ఈస్టర్ దినం నుంచి నెక్స్ట్ ఈస్టర్ దినం వరకు మా జీవితంలో తండ్రి ఎన్నో అద్భుతమైన మార్పులు జరగాలి. ఆనాడు నీ సమాధి దగ్గరికి వచ్చిన స్త్రీలను నువ్వు చూడగలిగారు. అపోస్తలులందరూ చూడగలిగారు. 500 మంది కంటే ఎక్కువ మంది చూడగలిగారు. ఆ రోజున్న దేవుడు ఈ రోజు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు అవును. ప్రభు అందరితో మాట్లాడావు. నిన్ను చూసే కృప అనుగ్రహించండి. మా మాటలు వింటానన్నావు, మా గురించి రాస్తానన్నావు, మాకు జ్ఞాపక శక్తి ఇచ్చినానని చెప్పావు. ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద అడ్డురాయైనా తీసేస్తానని చెప్పావు. ప్రభా మీరు మా అందరితో మా జీవితాలతో మాట్లాడారు. మీకు వందనాలు యేసయ్యా.
మా కళ్ళు తెరవండి, మూయబడిన మా కళ్ళు తెరవండి. యేసయ్యా, మా మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేసిన సాతాను బంధకాల నుంచి ఇక్కడ ఉన్న మా అందరికీ విడుదల దయచేయండి. 1 కొరింథీ 4:4 ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ కళ్ళు యేసుక్రీస్తు నామములో తెరవబడును గాక. బిడ్డల ప్రతి మనోనేత్రము తెరవబడును గాక. వాక్యము వెలుగులో, వాక్య ప్రత్యక్షతలో ఆ ప్రతి ఒక్క ప్రత్యక్షత నీ బిడ్డలకు అనుగ్రహించబడును గాక. తండ్రి, నీకు వందనాలు. ఆయన మామూలు క్రైస్తవులుగా జీవించడం చిత్తం కాదు. మేము రోషం కలిగిన క్రైస్తవులంగా, ధైర్యం కలిగిన క్రైస్తవులంగా, దేనికి భయపడినటువంటి వారుగా నీ కొరకు బ్రతుకుటకు మీరు కృప చూపండి. నీ పునరుద్ధాన శక్తి మాపై కుమరించండి. వాక్యములో, శక్తిలో, క్రియలో ప్రభా నీకు సాక్షులుగా మేము ఉండడానికి నువ్వు కృప చూపండి. అలాంటి అభిషేకం ఇక్కడ ఉన్న అందరికీ అనుగ్రహించి మీరు మహిమ పొందుకొని పరిశుద్ధాత్ముడా నీ కృపకు ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ అప్పగిస్తూ కృతజ్ఞతలు అర్పిస్తూ నజరేయుడు సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరం కూర్చున్నాం. హల్లెలూయా.